జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజారమణి గారికి, శర్మ గారికి, అంటే వేదిక మీద ఉన్న అందరికి కూడా పేరు పేరున అందరికీ నమస్కారం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా ఇవాళ మీ ముందు నేను ఉన్నాను. ఇక్కడ కలెక్టర్ గా పనిచేసి మీ ఆదరణ పొందిన నేను మరి పార్టీ నిర్ణయించింది గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో, హరీష్ అన్న గారి సూచనలతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఇవాళ సమావేశమయ్యా మీతో. అయితే నేను ఇక్కడ కలెక్టర్ గా పనిచేస్తున్నప్పుడు మీ అందరి ఆదరణతో ఇన్ని సంవత్సరాలు మీ మధ్యలో ఉండి 11 సంవత్సరాలు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇవాళ మీతో పాటు పనిచేసి ఈ ప్రజల అవసరాలు తెలుసుకున్న వ్యక్తిగా, ఈ ప్రాంత అవసరాలు తెలుసుకున్న వ్యక్తిగా, ఒక విద్యావంతునిగా, ఐఏఎస్ ఆఫీసర్ గా, జిల్లా కలెక్టర్ గా అపార అనుభవంతో ఇవాళ మీ ముందు మాట్లాడుతా ఉన్నాను. మరి నన్ను పార్టీ అభ్యర్థి ప్రకటించిన తర్వాత మరి నేను ఈ ప్రాంతానికి ఏం చేయగలుగుతాను, నా బాధ్యత ఏంటి, మరి నేను మీ అందరి నుంచి ఓటు తీసుకున్నప్పుడు మరి నా వంతుగా నేనేం చేస్తాను అని మీకు చెప్పాల్సిన బాధ్యత అవసరం నా మీద ఉంది. ఇప్పుడు మరి నేను ఒక విద్యావంతుడిగా ఢిల్లీలో మీ అందరిచే ఎన్నిక కాబట్టి పార్లమెంటులో ఢిల్లీలో నాకున్న పరిచయాలు, ఐఏఎస్ ఆఫీసర్ గా, కలెక్టర్ గా ఢిల్లీలో నాకున్న పరిచయాలతో ఈ ప్రాంత అభివృద్ధికి హరీష్ అన్న వెనుక ఉండి హరీష్ అన్న సూచనలతో ఈ ప్రాంత అభివృద్ధికి నేను మీ అందరికీ తోడ్పడతానని చెప్పి మీ అందరికీ చెప్తా ఉన్నాను. మరి అదే కాకుండా ఇవాళ మెదక్ పార్లమెంట్ లో ఎన్నో ప్రాజెక్టులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది కేంద్రం నుంచి. మరి మన ప్రాంత అవసరాలు తీసుకోవడానికి పార్లమెంటులో గట్టిగా గలం ఎత్తే వ్యక్తి కావాల్సిన అవసరం ఉన్న పక్షంలో మరి నాకున్న అనుభవం, పరిపాలనా అనుభవం, కలెక్టర్ గా మీరు ఇచ్చిన ఆదరణ, కలెక్టర్ గా నాకున్న అనుభవం ఇవాళ అన్ని కూడా మన పార్లమెంటుకు అక్కడికొచ్చే విషయం నేను ఢిల్లీలో మీ అందరి తరఫున మాట్లాడి పనులు చేయగలుగుతాను. ఇది కాకుండా మరి నేను ఒక విద్యావేత్తని. మరి నా విద్య కూడా కొన్ని వేల కుటుంబాలకి అండగా ఉండాలని ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినప్పుడు ఒక 5 కార్యక్రమాలతో మీ ముందుకు వస్తా ఉన్నా. మిగతా విషయాలన్నీ పెద్దలు హరీష్ రావు గారు మాట్లాడతారు. నేను మాత్రం నేను ఏమి చేయగలుగుతాను, మరి నీ ఓటు, మీ ఆశీర్వాదంతో, మీ ఓటుతో గెలిచిన తర్వాత మీ పక్షాన ఏ విధంగా ఉంటాను, మరి ప్రతి కుటుంబంలో నా వంతు పాత్ర మీకు ఏ విధంగా ఉండాలి, మీకు ఏ విధంగా బాసటగా ఉంటాననేది నేను చెప్తా ఉన్నాను. మరి నేను ఒక విద్యావంతునిగా ఉండి అధికారిగా ఉన్నప్పుడు ఎన్నో పేద కుటుంబాలు నా దగ్గరికి వచ్చినప్పుడు, కలెక్టర్ గా ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలకు విద్య కొరకు చాలా కష్టపడతా ఉన్నారు. ఇవాళ మన ఊళ్ళో ఏ ఊళ్ళో చూసినా కూడా కొన్ని కుటుంబాలు ప్రతిభ గల కొడుకు బిడ్డ ఉంటే కూడా చదివియడానికి డబ్బులు లేక ఇబ్బంది పడే రోజులున్నాయి. ఇవాళ కొంతమందికి ఇంజనీరింగ్ సీటు కానివ్వండి, డిగ్రీ సీటు కానివ్వండి, ఇంటర్మీడియట్ లో నారాయణ చైతన్యలో చదివేయడం కానివ్వండి, మొదటి సంవత్సరం ఫీజు కట్టిన తర్వాత 2వ సంవత్సరానికి ఫీజు కట్టని పరిస్థితి ఉన్న రోజులు చాలా ఉన్నాయి. మరి వారందరి కొరకు భగవంతుడు నాకు ఏదైతే విద్యనిచ్చిండో, భగవంతుడు నాకు ఏదైతే ఉమ్మడి కుటుంబ ఆస్తి ఇచ్చిండో, ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినప్పుడు ప్రజా సేవ చేయడానికి నేను వెంకట్రామరెడ్డి ట్రస్ట్ అని ఒక 100 కోట్లతో ట్రస్ట్ కార్యక్రమం ఏర్పాటు చేసి పేదింటి పిల్లలకు ఉచిత విద్య ఇచ్చే విధంగా, స్కూళ్లలో ఫీజు కట్టే విధంగా ఇవాళ కార్యక్రమం తీసుకొని వస్తా ఉన్నాం. అదే విధంగా మరి నేను చదువుకున్న తర్వాత విద్యావంతుడినై ఇవాళ పోటీ పరీక్షలు రాసి ఇవాళ అంచెలంచెలుగా ఎదిగి మీ దగ్గర కలెక్టర్ గా పనిచేశాను. మరి కలెక్టర్ గా మీ దగ్గర పనిచేశానంటే ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది నాకు. ప్రభుత్వ ఉద్యోగం అంటే పోటీ పరీక్ష రాసి కొన్ని లక్షల మంది, 1000 మంది రాసిన ఉద్యోగాలలో రాసి నేను ఉత్తీర్ణులై అధికారినయ్యా. మరి ఇవాళ గ్రామీణ ప్రాంతంలో, చిన్న కోడూరులో, మన గ్రామాలలో, పట్టణాలలో ప్రతిభ గల విద్యార్థినులు ఉండి హైదరాబాద్కు పోయి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పోటీ పరీక్షకు రాయాలంటే ₹1,00,000, ₹2,00,000 అక్కడ ఇన్స్టిట్యూట్ లో కట్టి మెస్ లో ఛార్జీలు పెట్టుకొని రూమ్ తీసుకొని పుస్తకాలు కొనుక్కోవాలంటే ఎన్ని పేదింటి కుటుంబాలకు మరి ఆ అవకాశం ఉంటుంది ఆలోచించండి ఒకసారి.
మరి ఇవన్నీ విషయాలు తెలిసిన వ్యక్తిగా, విద్యావేత్తగా ఇవాళ సిద్దిపేటలో నిరంతరం కోచింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టి మన విద్యార్థులకు ఇవన్నీ కూడా విద్యని పోటీ పరీక్షలను రాసే విధంగా ఏర్పాటు చేస్తాం. హరీష్ అన్న గారు నాకు ఈ ట్రస్ట్ కార్యక్రమాలు చేస్తా అన్నప్పుడు వారి సూచనలు ఇచ్చారు. పోటీ పరీక్షల కొరకు మన సిద్దిపేటలో నిరంతరం కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్పి హరీష్ అన్న గారి సూచనల మేరకి ఇవాళ పోటీ పరీక్షలకు కోచింగ్ సెంటర్ పెట్టుకుంటా ఉన్నాం. మూడవది మరి పేదింటి పిల్లలకు ఇంటి ముందట పందిరేసి పెళ్లిళ్ళు ఎన్నో జరుగుతా ఉన్నాయి. 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఫంక్షన్ హాల్లో ఘనంగా అందరిలాగా పెళ్లి చేయాల్సిన అవసరం ఉంటే మరి ఎన్ని పేదింట కుటుంబాలు ఇవాళ కార్యక్రమాలు చేస్తున్నాయో ఒకసారి ఆలోచించండి. మరి వాటి కొరకు ఏదైతే వెంకట్రామరెడ్డి ట్రస్ట్ తో మీ అందరి కొరకు, పేదింటి పిల్లల కొరకు, పేదింటి ఆడపడుచు బిడ్డ కొరకు, పెళ్లి కొరకు తల్లిదండ్రులకు ఆసరగా ఫంక్షన్ హాల్స్ కట్టి ₹1 అంటే ₹1కే మన పేదింటి బిడ్డల పెళ్లి చేయడానికి పేద కుటుంబాలు, నిరుపేద కుటుంబాలకు ఆసరగా ఉంటానని మీ అందరు కూడా శిరస్సు వంచి నమస్కరించి చెప్తా ఉన్నాను. మరి ఇలాంటి చిత్తశుద్ధితో పనిచేసే అధికారిగా మీ మధ్యలో ఉండి మరి ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చినప్పుడు ఈ కార్యక్రమాలు మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాం. ఇంకొక కార్యక్రమం కూడా మీలో ఉండి మనందరి కొరకు చేస్తానని చెప్పి ఇవాళ ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. ఆ కార్యక్రమం మన నియోజకవర్గంలో 10 లక్షల ప్రమాద బీమా కూడా అందరికీ కూడా ప్రమాద బీమా చేస్తానని చెప్పి చెప్తా ఉన్నాను. మరి ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. మరి నా మీద ఈ బాధ్యత ఎందుకుందంటే అధికారిగా మీరందరూ ఆదరించారు, అధికారిగా నన్ను అందరూ కూడా స్వాగతించారు. మీరు మరి అధికారిగా నన్ను సాగరించిన మీకు మీ ఓటు తీసుకొని నేను గెలిచిన తర్వాత మరి నా వంతు నేను చేయాల్సిన బాధ్యత పెరిగిందని భావిస్తా ఉన్నా. మరి దాని కొరకని చెప్పి మీ ఆశీర్వాదం అడగడానికి, మీ ఓటు అడగడానికి ఇవాళ మీ ముందు ఈ సమాచారం ఉంచిన. మరి నన్ను విశ్వసించి మీ అందరి ఓటు మే 13 నాడు జరిగే ఎన్నికలలో కారు గుర్తుకు వెంకట్రామరెడ్డి మాజీ కలెక్టర్ కి ఓటేయాల్సిందిగా మీ అందరిని కూడా ప్రార్థిస్తా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.